వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి పెనమలూరులోని శ్రీహరి గార్డెన్స్లో అండి. ఈ శ్రీహరి గార్డెన్స్ అంటే అందరికీ తెలిసిందే. ఈ శ్రీహరి గార్డెన్ అనేది గెటెడ్ కమ్యూనిటీ అండి. ఇది చాలా ఓల్డ్ వెంచర్ అండి. ఇది బందర్ రోడ్కి వచ్చేసి ఒక 2 km ఉంటుందండి డిస్టెన్స్ అయితే. ఈ వెంచర్లో మ్యాక్సిమం 70-80% వరకు అయితే హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయండి. ఇది ల్యాండ్ వచ్చేసి 218 గజాలండి. ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి. హౌస్ అయితే ఇదేనండి. ఆ సరౌండింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. మనకి ప్రతి రోడ్డు కూడా మనకి కన్స్ట్రక్షన్ జరిగినాయనండి. మీరు చూస్తుంది ఇదంతా కూడా శ్రీహరి గార్డెన్ అండి. అలాగే ఇది వచ్చేసి మనకి లేఅవుట్ అండి. ప్లాన్ ఉంటుంది, మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. ల్యాండ్ అయితే మాత్రం 218 గజాలండి. ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండి. దీని కాస్ట్ వచ్చేసి మీకు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఈ సరౌండింగ్ అలాగే మొత్తం దీని డీటెయిల్స్ చెప్తాను. మీకు కాస్ట్ కూడా నేను చెప్తాను. చాలా లో కాస్ట్లోనే వస్తుందండి. చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. ఎందుకనంటే 218 గజాలు ల్యాండ్ ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ చేసిన సింగిల్ స్టేర్ బిల్డింగ్ ఉంది. ఫేసింగ్ కూడా ఈస్ట్ అండి. అలాగే మనకి బస్ రూట్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. అంటే జస్ట్ మనం ఒక 300 మీటర్స్ వెళ్తే బస్ రూట్ వస్తుందండి. ఈ వెంచర్ కూడా బస్ రూట్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. చూస్తున్నారు కదండి. సరౌండింగ్ అయితే మాత్రం టోటల్గా అయితే 70-80% వరకు అయితే కన్స్ట్రక్షన్ జరిగిపోయి ఉన్నాయండి. ఇంకా అక్కడక్కడ కూడా ఓపెన్ సైట్స్ ఉన్నాయండి. అవి కూడా రీసెంట్గా కన్స్ట్రక్షన్ కొంతమంది అయితే మొదలు పెడుతున్నారు. మనం ప్రజెంట్ అయితే చూస్తున్న రోడ్లన్నీ కూడా 33 feet రోడ్స్ అండి. పెనమలూరులో మనకు గుర్తొచ్చే వెంచర్ మెయిన్ ఏంటంటే శ్రీహరి గార్డెన్ అండి. ఇది చాలా ఓల్డ్గా గెటెడ్ కమ్యూనిటీ అండి. చూస్తున్నారు కదండి. సరౌండింగ్ కూడా చాలా బాగుంది. అలాగే మనకి సేల్కున్న ఫ్లాట్ అయితే మాత్రం అలాగే బస్ స్టాప్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. అలాగే ఇక్కడ 2 ఎంట్రన్స్లు ఉన్నాయండి. మనకి ఫస్ట్ ఎంట్రన్స్లో చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ సేల్కున్న ఫ్లాట్ వచ్చేసి మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే వస్తుందండి. కేవలం 218 గజాలు మనకి 95 లక్షలకే వస్తుందండి. అది కూడా ఫైనల్ కాదు, కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుందండి. మీకు దీని కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి. కేవలం దీని కాస్ట్ వచ్చి 95 లక్షలు చెప్తున్నారండి. 95 లక్షలు చెప్తున్నారు. కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుందండి. టోటల్ ల్యాండ్ వచ్చేసి 218 గజాలు అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఇది హై స్కూల్ సెంటర్ అండి. అంటే ఇది హై స్కూలు బస్ స్టాప్ సెంటర్ అనమాట. జస్ట్ ఇక్కడికి ఒక 500 మీటర్స్ ఉంటుందండి. చూస్తున్నారు కదండి. ఇది బస్ రూట్ కూడా అనమాట. ఇది వచ్చేసి మనకి శివాలయం సెంటర్ అండి. ఇది శివాలయం సెంటర్. ఎగ్జాక్ట్గా అయితే మనకి ఇక్కడికి ఒక 1 km వస్తుందండి. ఇక్కడ నుంచి ఒక సుమారు 800 మీటర్స్ ఉంటుందండి. సుమారుగా అయితే 2 km ఉంటుందండి టోటల్గా అయితే. ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్ సింబల్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము వీడియో ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది బందర్ రోడ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.